తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని రమణయ్యగారిపల్లి దాముల చెరువు పంచాయతీలలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, బాబురెడ్డి, వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య, టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి, మీనా, నందీశ్వరి పాల్గొన్నారు. టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 8 నెలల్లో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరించారు. పాకాల మండలంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అనంతరం పంచాయతీల్లోని సమస్యలను మహిళలకు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నానికి అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మహిళలు చదువుకున్న ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్తగా ఎదగాలని పేర్కొన్నారు. పాకాల మండలంలో మహిళల కోసం గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ది చెంది కుటుంబానికి ఆసరాగా నిలవాలని అన్నారు. చదువుకున్న యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల్లో చైతన్యం రావాలి, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే కూటమి ప్రభుత్వం ప్రయత్నం అని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి మహిళకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు ప్రతి మహిళ ఒక భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఈఓపీఆర్డీ శశిరేఖ, మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, మర్యాద నాయుడు, కార్యదర్శి పాల్గొన, సర్పంచులు యువరాజు, సునీత, స్థానిక టీడీపీ నేతలు షాజాన్ బాషా, జిలానీ బాషా, అమర్నాథ్ రెడ్డి, శివరారెడ్డి, జయప్రకాష్, మోహన్, గాంధీ, సతీష్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రఘు, అనంతనేని బాలాజీ, మోహన్, కృష్ణ, రెడ్డి ప్రసాద్, బుజ్జి నాయుడు, లతీఫ్, వివి చౌదరి, బుజ్జి నాయుడు, చంద్రబాబు, ఆనందనాయుడు, రమేష్, దేవా, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం బ్యాచ్ 54 మంది. ఓకే, సో ఆ రోజు అన్నట్లుగానే మనం ఏదో ఊరికే వచ్చామా ఉంది, వాళ్ళకి చెన్నై పోర్ట్ దగ్గరగా ఉండాలన్నమాట. సో ఈ చిత్తూరు నుంచి అంటే నేను చిత్తూరు నుంచి మీకు చెన్నై ఎంతో, ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు అంతే ఉంటుంది. సో ఇది ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, మీరు చెయ్యాలి అంటే వాళ్ళు కూడా అక్కడ ఒక 1000 మంది వరకు పేర్లు ఇచ్చారు. సో మన మండలం నుంచి ఈ లిస్ట్ ప్రకారమే ఒక 500 ఉన్నారు. ఇంకా తిరుపతి నుంచో ఇలా పక్కన అన్ని తీసేసుకొని ఇక్కడ ఎక్కడైనా 3000 మందితో పెట్టాలన్నది మన తపన. మేము ఖచ్చితంగా సాధిస్తాం, అది పెట్టే తీరుతాం, ఎలాగో కష్టపడి అది చేస్తాం. సో ఈ లోపుగా 3 months ఏ ఆటంకాలు లేకుండా ఇంట్లో చెప్పి హ్యాపీగా వాళ్ళ పర్మిషన్ తీసుకుని పిల్లలు స్కూల్కి ఎట్లా వెళ్తారు ఏంది, ఇంట్లో పెద్దోళ్ళని అప్పగించండి, చక్కబెట్టండి, వంటలు అవన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ మీరు డిస్టర్బ్ కాకూడదు. ఫోన్స్ రావడం కానీ డిస్టర్బెన్స్ లేకుండా, మాకు చెత్త బండి రాలేదు, చెత్త క్లీన్ చేయలేదు, నీళ్ళు రాలేదంటే బాధగా ఉంటుంది. ఏ పని చేయడానికైనా మనకు ఒక హక్కు ఏందొచ్చిందంటే ఇక్కడ సీఎం గారి నియోజకవర్గం కావడం, గత 5 ఎలక్షన్లు డిసైడ్ అయిపోయినా ఇంతే ఉంటా నేను. ఇంకా ఏం చేస్తాడమ్మా, నన్ను లాగి తెచ్చి రోడ్ మీద పడేస్తుంటే నా బాధ్యతలు ఇంకా పెరిగాయి. అదే చెప్తున్నా, ఇప్పుడు ఊరికి ఒక పొలిమేర తల్లి లాగా ఉంటుండలా చంద్రగిరికి నేనే తిరుగుతూనే ఉంటాను. ఇట్టే ఎక్కడ ఏం జరుగుతుంటుందో చూసుకుంటా, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా తిరుగుతూ ఉంటాం. ఇంకేముంది మా, అన్ని అవమానాలు చేస్తా ప్రాణాలు తీయాలనుకుంటా అంటే కానీ చూసుకుందాం, ఏమవుతుంది ఇంకా. సో ఉన్నంత వరకు మీకు మంచి చెయ్యాలి, చేస్తాం. సహకారం అన్నోళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు అందించాలి, అన్ని మంచిగా జరుగుతాయి. ఓకేనా, మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏం కాదు, అందరం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. ఓకే, మహిళలందరి తరఫున ఘనంగా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చూసారా గతంలో ఎప్పుడైనా ఈ విధంగా శాసనసభ్యుడు, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు చూస్తున్నా నేను కూడా, ఏ శాసనసభ్యుడి సతీమణి కూడా ఈ విధంగా వచ్చి మహిళల కోసం కష్టపడింది లేదు. ఎండనక వాననక తిరుగుతున్నారు వాళ్ళు మన కోసమే. మహిళలందరూ వాళ్ళ కాళ్ళ మీద స్వశక్తితో వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలని, ధైర్యంగా తలెత్తుకొని తిరగాలని ఒక సదుద్దేశంతో నాని అన్నగారు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పాకాల మండలంలో రమణయ్యగారిపల్లిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ఈ విషయం మన చంద్రగిరి శాసనసభ్యులు గారి సతీమణి గారు మన జడ్పీటీసీ గారు చెప్పినట్టు ఎల్లను ఉండి వాళ్ళకి ఏదో చేయాలా,
ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఏ విధంగా చేస్తే ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అనేసి ఒక ధ్యేయంతో మేము కూడా ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి అంతా మాట్లాడుతున్నాను. కానీ ఏడ చూసినా కూడా అన్నదే, ఏ కుటుంబంలో కూడా కలతలు రాకుండా ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేటట్టుగా చేద్దాం చెన్నకేశవ. ఎట్లా చేయాలా, ఏం చేయాలంటే నేను మాకెట్లా 8.5 సంవత్సరం సేవ చేయలేకుండా పోయినా, ఇప్పుడైనా సేవ చేస్తాము, ఏ విధంగా చేస్తాం మనకు బాగుంటుంది, మనందరూ మా పార్టీలు అందరూ సీనియర్లు అంతా ఉంటారు, వాళ్ళందరినీ కూడా అనుసరించుకొనేసి మీ సలహా తీసుకొనేసి ఎట్లా చేయాలా, ఏం చేయాలా ఆ విధంగా చేస్తానని అనేసిందంటే నిన్న దాదాపు సుమారు ఒక 1000 మంది దాకా ప్రోగ్రామ్ ఇంటి దగ్గర పెట్టున్నాము. బాగా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ కూడా, అన్న కూడా సంతోషపడినాడు. కాబట్టి నేను కూడా అక్కరాని అన్నరాని ఏడున్నా కూడా మేము కూడా ప్రతి ఊరికి వచ్చి, అంటే నాకు దాదాపు 15% వరకు ఉంటుంది, నాకు కూడా నాతో ఉండేవాళ్ళు కూడా అందరూ కూడా కష్టం. ఇంతవరకు కూడా నాతో ఉండే వాళ్ళకి కనీసం ఒక 2% కూడా నేను పనిచేయలేకుండా పోయినా. ఈసారి అన్నను కానీ అక్కను కానీ అనుసరించుకునేసి వాళ్ళ తరపున వాళ్ళు పనిచేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉంటామనేసి ఆశిస్తున్నా. ప్రతి ఆడబిడ్డ చిన్నప్పటి నుండి పుట్టినప్పుడు తల్లిదండ్రుల్లో ఆధారపడుతుంది, పెళ్ళైన తర్వాత భర్తల పైన ఆధారపడుతుంది, ఆ తర్వాత పిల్లల పైన ఆధారపడుతుంది. అంటే మహిళల జీవితాంతం ఎవరిపైన ఒకరిపైన ఆధారపడి జీవించాల్సినటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉండేది. కానీ దానికి భిన్నంగా మన సుధమ్మ గారు దానికి విరుద్ధంగా వాళ్ళంతటా మేమే మా కాళ్ళపైన మేము నిలబడి ఇంకా కుటుంబానికి సహాయ సహకారాలు అందించే శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి అని నిరూపించుకునే ఒక భాగంలో ఇది పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఇంత కార్యక్రమానికి బాధపడి ఈ మండలంలో ఇన్ని సెంటర్లు ఓపెన్ చేసినటువంటి మన సుధమ్మ గారి గౌరవాన్ని నిలబెట్టవాలని. ఈరోజు మన మహిళలందరూ కూడా అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా ఉండారంటే ఈరోజు మన సుధారెడ్డి అక్క గారు ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఎంతో ఇబ్బందులు పడి ఎంతో ధైర్యంగా అందరినీ పోరకలాడి మన ఎమ్మెల్యే గారిని కూడా ఒక దీనికి చేసుకున్నామంటే ఈరోజు మహిళలంతా ఇలా ఉన్నామంటే కూడా సుధక్క ధైర్యం మనందరికీ కూడా ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు మనమందరూ కూడా ఇంత ధైర్యంగా ఉండామంటే చాలా మంది అన్ని చోట్ల వీడియోలు చూసి సుధారెడ్డి అక్క గారు నన్ను కూడా చాలా మంది ఫోన్లు చేస్తా ఉంటారు, ఎంత ధైర్యం అక్క గారికి అనేసి. వాళ్ళ టీచర్ గారు మా మామగారు కూడా చెప్పేవారు, సుధాక్క గారు చిన్నప్పటి నుంచే మంచి క్లవరమ్మా, మంచి ధైర్యస్తురాలు అనేసి. అలా అక్క ఎంతో ధైర్యంగా మన మహిళలందరికి కూడా ధైర్యం ఇస్తూ ఇట్లా కుట్టు మిషన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి మన నాని అన్నగారి దృష్టికి తీసుకుపోయి మహిళల సమస్యలు ఏమున్నా అన్నగారి దృష్టికి తీసుకుపోయి ముందు మా మహిళలకి ఇవి చేయాలి అవి చేయాలని రోజు ఇంటికి పోయి మళ్ళీ ఇవన్నీ చెప్పడము. మన నీళ్ళ సమస్య అయితే మహిళలు ఎప్పుడు ఏది చెప్పినా కూడా అప్పటికప్పుడే సమస్యలన్నీ చిన్న చిన్నవన్నీ అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తూ మన అందరికీ ధైర్యం చెప్తూ ముందుకెళ్తున్నారు. మనమందరూ కూడా అక్క అడుగుజాడలో నడుచుకుంటూ మనం అక్కను ఆదర్శంగా తీసుకుని మనమందరూ కూడా ముందుకెళ్దాం.